వెల్కమ్ బ్యాక్. ఇదే మన లాంగ్ వీడియో అనమాట స్విమ్మింగ్ పూల్ ది. అందరు నేనైతే షార్ట్ వీడియోస్ చేశాను. అందరు నాకు లాంగ్ వీడియో కావాలని అడిగారు. అందుకే మీకోసం అయితే లాంగ్ వీడియో అయితే చేసేసాను. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా నవ్వుకుంటారు. చూడడానికి స్విమ్మింగ్ పూల్ అయితే చిన్నగా ఉంది కానీ కొట్టే కత్తి దోలు తీరిపోయింది. ఎంత కొట్టినా అది మాత్రం గాలి నిండట్లేదు. 10 నిమిషాలు అతి కష్టం మీద కొట్టి పెడితే అదైతే నిండింది. చాలా మంది అయితే అడిగారు స్విమ్మింగ్ పూల్ ఎక్కడ కొన్నారని చెప్పి. నేనైతే అమెజాన్ లో తీసుకున్నాను. మీరు సెర్చ్ చేయండి స్విమ్మింగ్ పూల్ ఫర్ కిడ్స్ అని, ఖచ్చితంగా మీకు దొరుకుద్ది. ప్రైస్ వచ్చేసి 1100 ఎంతో పడింది విత్ పంపు. వితౌట్ పంప్ అయితే 1000. మీరైతే ఖచ్చితంగా విత్ పంపే తీసుకోండి, ఎందుకంటే వితౌట్ పంప్ అయితే దాన్ని వదలేరు, దోల తీరిపోద్ది. నీళ్లు పట్టుకొచ్చి స్విమ్మింగ్ పూల్ లో పోద్దామని చూసేసరికి స్విమ్మింగ్ పూల్ అయితే ఎగిరి పక్కింటి మీద పడిపోయింది. హనీ పాప అయితే చెప్పింది గాలి వచ్చి ఎగిరి అవతల పడిపోయిందని. దాన్ని అయితే మళ్ళీ తీసుకురావడానికి వీరుడు వల్లే బయలుదేరాను అనమాట, చెప్పులు వేసుకొని. ఎండేమో భయంకరంగా ఎక్కువ ఉంది, అక్కడేమో టైల్స్ ముక్కలు ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్క పగిలిపోయి ఉంటది అనుకున్నాను. సర్ర నా ఇంట్లోకి అయితే పరిగెత్తాను. దెబ్బకి ఆ కుక్క అరిచిన అరుపు గులాబ్ జాములు గజగజలాడిపోయాయి. ధైర్యం చేసి మళ్ళీ అయితే వెళ్ళిపోయాను. పైకి ధైర్యంగా నవ్వుతా కనిపిస్తున్నాను గానీ లోపల ఆ కుక్క మళ్ళీ బయటికి ఏడొస్తుందని చెప్పి భయంతో వనకుతున్న పార్ట్స్ మొత్తాన్ని అండర్వేర్ వేసి ఆపి పెట్టాను. నా స్విమ్మింగ్ పూల్ అయితే ఖచ్చితంగా పంచర్ అయ్యి ఉంటది అనుకున్నాను, కానీ లక్కీగా స్విమ్మింగ్ పూల్ కి అయితే ఏం కాలేదు. స్విమ్మింగ్ పూల్ అయితే సేఫ్ గా ఉంది. ఏందో యుద్ధంలో 100 మంది యోధులు తలలు నరికినట్టు ఫీల్ అయిపోయాను ఆ స్విమ్మింగ్ పూల్ తెచ్చుకొని ఇంటికి వచ్చేసరికి. దీనికి గాలి కొట్టడానికి ఎంత తంటాలు పడ్డానో, దీన్ని నీళ్లు నింపడానికి అంతకంటే ఎక్కువ తంటాలు పడ్డాను. స్విమ్మింగ్ పూల్ చూస్తే పెద్దదాయే, 3 బకెట్లు నీళ్లు లోపల నుంచి తీసుకొచ్చేసరికి దోల తీరిపోయింది. ఎందుకంటే ఇంట్లో వాటర్ పైప్ కూడా లేదు. నేను ఇంత కష్టపడి హనీ కోసం వాటర్ నింపి కష్టపడుతుంటే నన్ను కింద పడంగానే హనీ ఏం చేసిందో మీరే చూడండి. చూడండి, కింద పడిపోయింది నన్ను చూసి ఎంత దారుణంగా నవ్వుతుందో మా చిట్టి తల్లి హనీ పాప. మామూలుగా ఎవరైనా స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు నిండగానే స్విమ్మింగ్ చేస్తారు. మేము అలాగా అది నెల్లూరు వాళ్ళం అనమాట, మాకు కొంచెం ఎచ్చులు ఎక్కువ. దాంట్లో గులాబ్ పూలు కూడా చల్లుతాం అనమాట. అలా జల్లిన గులాబ్ పూలే నా కొంప అయితే ముంచా. ఈ వీడియో లాస్ట్ దా చూడండి, ఎందుకో మీకే తెలుస్తుంది. అయ్యో కింద పడేసావు కదరా పాపిస్టోడు అని తిట్టుకోబాకండి. దాంట్లో సైడ్ ఎట్లా గాలి ఉంటుందో కింద కూడా అలానే గాలి ఉంటది, చాలా మెత్తగా ఉంటది అనమాట. దట్టు వాటర్ ఉన్నాయి కాబట్టి దెబ్బ కూడా ఏం తగలదు హనీ పాపకి. శతుద్ర వంశ యోధుడు ఆన్ డ్యూటీ. చెప్పు తిరిగి కొట్టించుకునే బదులు చీపు తిరగ కొట్టించుకోవడం, చెప్పు తిరిగిపించుకోవడం ఇవన్నీ ఎందుకు, క్లీన్ చేసి అయిపోదా, అందుకే అనమాట. దీన్ని అయితే ఇప్పుడు మనం క్లీన్ చేయబోతున్నాం. క్లీన్ ఈడు మళ్ళీ మాట్లాడుతున్నాడు రా, ప్రమోషన్ అనుకోబాకండి. ప్రమోషన్ అయితే ముందరే చెప్పేస్తా, ప్రమోషన్ కాదు ఇది. నేను లాంగ్ వీడియోస్ చేసినప్పుడు ఫస్ట్ వీడియోలో మీకైతే ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాను అనమాట. అదే నేనైతే గడ్డం పెరగడానికి ఒకటి వాడానని చెప్పి అప్పటి నుంచి ప్రతి ఒక్కరు నన్ను వేసుకుంటున్నాడు. ఒరే ఆ ప్రోడక్ట్ గురించి చెప్పరా అని అడిగారు ఫస్ట్ మర్యాదగా. తర్వాత నేనైతే దాని గురించి క్లియర్ గా వీడియో చేద్దామని అయితే అనుకున్నాను. మర్యాద కాస్త వికటించి కోపంగా మారింది. బూతులు కూడా తిడుతున్నారు, చెప్తావా చెప్పరా నా కూడా అని అంటున్నారు. అర్థం కాకుండా 2 ముక్కల్లో చెప్పి వదిలేయాలా, లేకపోతే క్లియర్ గా వీడియో చేసి చెప్పాలా మీరే చెప్పండి. నేనైతే మీకు క్లియర్ గా వీడియో చేసి చెప్తా, కొంచెం వెయిట్ చేయండి. తేటేషాలు వేసి గమ్ముగా నీళ్ళలో మునిగి వచ్చి కదా హనీ పాపని, దాని లోపల గులాబ్ పూలు వేసాను. అయ్యేమో బొక్కకి అడ్డం పడుతున్నాయి, నీళ్ళేమో బయటికి పోవట్లేదు. ఎంత లాగిన వాటర్ మొత్తం ఆడే ఉంటున్నాయి. అమ్మ ఎంత తుడిచినా నీళ్లు పోవట్లేదు, ఏంది చెల్లిన మామూలు నీళ్ళు ఉత్త నీళ్లు నీళ్లు పోసుకోవచ్చు. డే నాకు గులాబీ రేకులు కావాలి, గులాబీ రేకులు. ఇప్పుడు ఈ గులాబీ రేకుల్లో అయ్యో ఇన్నున్నాయి. అయినా పోసింది 3 బకెట్లు ఇన్ని నీళ్ళు ఎట్టు వచ్చినాయా? 3 బకెట్లకి ఇన్ని నీళ్ళు వస్తాయి అడేనా? అక్షయ్ పాత్ర ఇది, స్విమ్మింగ్ పూల్ కదా దాని పేరు, అక్షయ్ పాత్ర. రామ్మోరా వాటరు. బెంగళూరు వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేది స్విమ్మింగ్ చేసి వెళ్ళిపోదురు బెంగళూరు. మళ్ళీ మీకు ఒక దండవరా నాయన, వాళ్ళు వస్తారమ్మా నాయన. అదేదో ఇంట్లోకి వాటర్ వచ్చినాయి కదా, ఏమన్నా నేను కావాలని పోతున్నానా ఆ వీడియో. మై గాడ్ హోమ్ బికేమ్ స్విమ్మింగ్ పూల్ అని ఒక షార్ట్ పెట్టా. దాని కింద దగ్గర ఒక 500 మంది కామెంట్ చేశారు. ఒకరిద్దరు కదా 500 మంది. వాటర్ వేస్ట్ చేస్తున్నాం అని చెప్పి నేను కావాలని చేశాను. ఏం పెద్ద వాటర్ కాదబ్బా, జస్ట్ 3 బకెట్స్. చూసారు కదా మీరు షార్ట్ వీడియోస్లో ఫస్ట్లో, జస్ట్ 3 బకెట్స్ వాటర్ అంతే. మరీ ఇంకా సేవ్ వాటర్ అని చెప్తే ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఎప్పుడో నెలకు ఒకసారి ఒక బకెట్ నీళ్ళు, 3 బకెట్లు నీళ్ళు కూడా పోసుకోలేమా? పడిపోయింది. ఓకే కూల్ చిల్ బడ్డీ. 3 బకెట్లు వాటర్ వాడుకోలేమా? ఇంకా అది కూడా వాడుకోకుండా ఎందుకు మరి అంత కరువు ప్రాంతంలో ఉన్నానా? కామెంట్లు అయితే అట్ట మరీ ఎత్తుక్కొని వీడికి చూసి దేన్నైనా చూస్తే ఏం చేయాలి తెలుసా, ఎంజాయ్ చేయాలన్నమాట, వీడియోని ఎంటర్టైన్ అవ్వాలి మనం. అంతేగాని చెప్పి కాసుకొని ఉంటారు అనమాట కొంతమంది. ఎలా అంటే నేను ఏ విధంగా తిట్టాలా, దొరికారా ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా ఈ నెగిటివ్ కామెంట్ పెట్టవచ్చు, అట్టు ఉండొద్దు. ఓకేనా? ఇది జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ వీడియో, యూ హ్యావ్ టు గెట్ ఎంటర్టైన్. ఓకే ఇంగ్లీష్ అందుకని చెప్పి నేను క్లీన్ చేసుకుంటా, నేను చేసేస్తాను. ఎలాగో ఇదంతా మళ్ళీ వీడియోలో ఏం పెడతాలే కానీ నేను క్లీన్ చేసేస్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.